కర్రల ఫ్రై డిష్ చేస్తున్నాము. సో కాకరకాయ వేపుడు ముందుగా కాకరకాయ తురిమి రెడీ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ డిష్ పేరు కాకరకాయ ఉల్లికారం అంట. సో కాబట్టి కాకరకాయ ఉల్లికారానికి ముందు కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఉల్లికారానికి సిద్ధం ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర, మినప్పప్పు, ఒక స్పూను మినపప్పు, 2 స్పూన్లు ధనియాలు, శనగపప్పు, కొన్ని వేరుశనగ గుళ్ళు, వీటిని దోరగా వేయించుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం చేస్తుంది కాకరకాయ ఉల్లికారం కాబట్టి ఉల్లికారానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం దోరగా వేయించుకోవాలి. దానికి తగినన్ని ఎండుమిరకాయ కూడా ఇందులోనే వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మేము ఉల్లికారానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ వేసినాం. అలాగే ఒక పక్కన సినిమా చారు కూడా పెట్టుకున్నాం. సో సినిమా చారు అండ్ కాకరకాయ ఉల్లికారం సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. మన బాడీలో ఉన్న టాక్సిక్స్ అన్ని రిమూవ్ చేస్తుంది మన ఈ కాకరకాయ. బాగా ఇవేమో బాగా వేపుకున్నాము. ఈలోపు పక్కన సినిమా చారు కూడా మరిగిపోతుంది. సో చారు అన్నది మీకు వీడియోలోకి వచ్చేస్తుంది. అంటే మేము వీడియో అయితే యాక్చువల్గా ఉల్లికారం విత్ కరేలా కాకరకాయ ఉల్లికారం సూపర్ ఉంటుంది. మన బాడీకి కూడా చాలా మంచిది. ట్రై చేయండి ఒకసారి అందరూ. ఫ్రెండ్స్, ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఉల్లికారానికి సంబంధించినవి వీటిని మిక్స్ చేసుకోవాలి. వీటిని సపరేట్గా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్, చిన్న కొబ్బరి ముక్క, వెల్లుల్లిపాయలు వీటిని కూడా సపరేట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇవి కొద్దిగా చల్లారేదాకా అండ్ ఇవి మిక్స్ చేసుకున్న లోపు ఈ లోపల మనం కాకరకాయని తురుము పెట్టుకున్నాం కదా, వీటిని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. సో ఇవి వేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇవి మిక్స్ చేసే లోపు మనం ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకుని, సో ఆయిల్ ఎక్కిన తర్వాత మనం తురుముకున్న కాకరకాయలని ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆయిల్ ఎక్కింది, మనం కాకరకాయలని ఫ్రై చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎక్కువ ఉంటే రెండు విడతల కింద 2 ట్రిప్ల కింద వేపుకోండి. సో లేదంటే అవి ఎక్కువ ఒకేసారి వేసేస్తే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది, చాలా శ్రమ అయిపోద్ది. సో తక్కువ వేపుకుని పక్కన తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఆనియన్ సో కాకరకాయలని వేపుకుని ఇలా పక్కన తీసుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, కాకరకాయ ముక్కల్ని మనం డీప్ ఫ్రై చేసుకున్నాం, దోరగా వేయించుకున్నాం. సో ఆ రకంగా జరిగినాయి. సో ఫ్రెండ్స్, కాకరకాయ ముక్కలు వేపుతున్నాం. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, కొద్దిగా తురిమిన కొబ్బరి వీటిని మనం రోట్లో వేసుకుని రుబ్బుకుందాం. ఇందులో ఉంటే ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది. మిక్స్ చేసుకోవడం కంటే ఇలా నూరుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మనం ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కొబ్బరికాయని దంచుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఇలా పచ్చగా నూరుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ రకంగా నూరుకున్నాం. ఈ ఉల్లిపాయ ముద్ద ఇప్పుడు మనం ఒక పాన్లో పెట్టుకుని వేయించుకుందాం. తర్వాత ఫ్రెండ్స్, మనం ఇందాక కారానికి వేపుకున్న ధనియాలు, ఎండుమిరకాయలు, మినపప్పు, శనగపప్పు వీటిని నూరుకుందాం. ఇలా మనం బాగా నూరుకుందాం. స్మెల్ అయితే ఇప్పుడే చాలా బాగుంది. ఎండుమిరకాయ కారం ఇలా చేసుకుంటున్నాం. మరి మిరియాల కారం, మిరకాయల కారం దంచుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. స్మెల్ ఇప్పుడే చాలా బాగుంది. దీన్ని బాగా నలగొట్టుకుందాం. ఈ లోపల మనం ఏం చేద్దామంటే, సో ఫ్రెండ్స్, పాన్ పెట్టుకుని మనం ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నూరుకున్న ఎల్లుల్లిపాయ, కొబ్బరికాయ పేస్ట్ వేయించుకుందాం. దీన్ని బాగా వేపాలి. వేగకపోతే మనకు పచ్చివాసన వస్తుంది కాబట్టి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ వేసుకుని బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం వేపుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుందాం. కరేలా పీసెస్ బాగా తిప్పుకోవాలి. బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా ఇప్పుడు మనం నూరుకున్న కారం వేసాం.
సో ఫ్రెండ్స్ స్మెల్ అయితే మామూలుగా లేదు, అదిరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇది కాకరకాయ ఫ్రై. సో ఫ్రెండ్స్ కాకరకాయ ఉల్లికారం ఫ్రై ఇది. సో ఈ రకంగా చేసుకుంటే సూపర్ వచ్చింది. సో ఫ్రెండ్స్ కాకరకాయ ఉల్లికారం రెడీ. ఫ్రెండ్స్ ఈ రకంగా చేసుకుంటే మనకి చేదు కూడా ఉండదు. ఫ్రెండ్స్ కాకరకాయ ఉల్లికారం రెడీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం, సర్వ్ చేసుకుందాం.